హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష. ఎపిసోడ్ 4. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, ఆయన ఏం గొడవ చేయలేదా? ఏమన్నారు? ఆరాటంగా అడిగాడు రాజేష్. ఏమంటారు? బెదిరించారు, భయపెట్టారు, అడుక్కు తింటావన్నారు మొగుణ్ణి వదిలి వెళ్ళిపోతే. నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను. నా మీద చేయి చేసుకుంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తానన్నాను. మీదికి వచ్చి కొట్టగానే వంటింట్లోకెళ్ళి కత్తి తీసుకువచ్చాను. అడుగు ముందుకు వేసి చూడమన్నాను. ఆయనకే ఇక అర్థమైపోయింది నేనన్నింటికి తెగించానని. ఆఖరి అస్త్రంగా పాపని కూడా లాక్కున్నారు. మీరన్నట్లే చెప్పాను పాపను ఉంచుకోమ్మని. ఈ పీడ నాకెందుకు, తీసుకొని పో అని గెంటేశారు దాన్ని కూడా. చాలా తేలిగ్గా అంది అర్చన. ఆమె ఈ విషయం ఇంత తేలిగ్గా తీసుకోగలడం ఆయనకే ఆశ్చర్యం అనిపించింది. రాత్రి వరకు ఎంత బేలగా, ఎంత భయంగా తెల్లడిల్లిపోయింది. ఎన్ని కన్నీళ్లు కార్చింది. తన భవిష్యత్తు ఏమిటో అని ఎంత బెదిరింది. ఆ కన్నీళ్ళు ఇంకిపోయాయి. కన్నీరు ఆఖరన్నట్టు గుండెల్లో గుదిబండ లాంటి గుబులు మాయమైంది. ఏం జరిగినా పర్వాలేదన్న ఈ నిర్భరం, ఏం జరిగినా ఎదుర్కోగలనన్న ఈ ధైర్యం ఎలా వచ్చింది తనకి? పరిస్థితులే కల్పిస్తాయి కాబోలు. రాత్రి గనక రాజేష్ ఆశ్రమం ఇవ్వకపోతే తన స్థితి ఇప్పుడెలా ఉండేదో. గుమ్మం ముందు కూలబడి ఏడుస్తుంటే తెల్లారి ఇరుగు పొరుగు చూసి జాలిపడి ఆయనని కేకలేసి పిలిచి బుద్ధి చెప్పి తిట్టి తనని ఇంట్లోకి పంపేవారేమో. ఆయన ఏం రాద్దంతం చేసేవారు. ఇంత తేలిగ్గా ఈ గొడవ ముగిసి ఇలా అన్నీ తెంచుకొని బయటపడగలనని ఎదురు చూడలేదు. రాజేష్ కూడా అదే అనుకున్నాడు. మీరింత తేలిగ్గా బయటపడతారనుకోలేదు నేను. ఆయన ఏం సీన్ క్రియేట్ చేస్తారో, ఏం రాదంతం చేస్తారో, నేను మీకు సహాయపడగలనో లేదో. నన్ను ఆయన నీవెవడివి, నోరు మూసుకొని అవతలికి వెళ్ళు అంటే ఏం జవాబివ్వాలో, ఎవరిని పిలవాలో అన్ని రిహార్సల్స్ వేసుకున్నాడు. పోనీలెండి, తేలిగ్గా బయటపడ్డారు. అసహ్యంగా నలుగురు పోగవకుండా వెళ్ళనిచ్చారు. అదే 10,000 అనుకోండి. అవును, నేననుకోలేదు ఆయనింత తేలిగ్గా వదులుతారని. నేను తిరగబడగానే ఆయన పిరికివారైపోయారు. పిల్లి అయినా గదిలో బంధించి హింసిస్తే తిరగబడుతుందని ఆయన ఎదురు చూడలేదేమో. పోలీసులు కత్తి అనగానే బెదిరిపోయాడు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావనైనా అనలేదు. ఊహో, నేనేదో కూరలకి వెళ్ళి వచ్చినంత మామూలుగా తలుపు తీసి వెళ్ళి పడుకున్నారు. ఇప్పుడైనా నేనేం చేస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో కూడా చూడకుండా తలుపు మూసుకున్నారు. నిర్లిప్త అంది అర్చన. పోనీ అది మంచిదే లేండి. మీరిలా నా దగ్గరికి రావడం చూస్తే ఇంకేవేవో అంటే అసహ్యంగా నలుగురు వినేవారు. ఒక అధ్యాయం ముగిసింది. ఇప్పుడింకా ఇంటికి వెళ్ళి మీ వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో, ఎలా నమ్మించాలో, ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచించాలి. రాజేష్ గారు, ఇంట్లోంచి రావడం అంటే వచ్చేసాను. ఇంకా జరగబోయేది తలుచుకుంటే భయంగా ఉంది. పాపని పెట్టుకొని ఒంటరిగా ఎలా? ముందంతా ఎంతో బతుకు ఉంది. ఒంటరిగా ఈదగలనా అని భయం వేస్తుంది ఆలోచిస్తుంటే. నిన్న రాత్రి అవమానంతో, ఆవేశంతో తీసుకున్న నిర్ణయం సరే అయినదే అంటారా? బేలగా అంది. ఉదయం లేచినప్పటి నుండి నిర్భరం ఆమెకి తగ్గిపోయింది. చూడండి అర్చన గారు, ఇప్పుడింక జరిగిన దాని గురించి ఆలోచన పెట్టుకోకండి. మంచికో చెడుకో ఓ ఇంటి తలుపులు ఇంకా మీకోసం తెరవవు అనుకొని ముందు గురించి ఆలోచించండి. జరిగినదంతా మీ వాళ్లతో చెప్పండి. మీ అత్తవారి వైపు వారితో కూడా మీ పెద్దలని తీసుకెళ్ళి చెప్పండి. సలహా ఇవ్వబోయాడు. పెద్దవాళ్లంతా కలిసి ఆయనని తిట్టి నచ్చ చెప్పి, ఇంకా సరిగ్గా ఉంటాడులే, ఈ మాత్రానికి కాపురం వదులుకుంటావా అని నన్ను కేకలు వేసి నచ్చ చెప్పి మళ్ళీ పంపిస్తారేమో. ఇది వాళ్ళు పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. ఆడపిల్ల ఉండాల్సింది భర్త ఇంట్లోనే అని నమ్మే రకం మా వాళ్ళు. అంతా కలిసి నా మీద దండెత్తి మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారేమో. అర్చన గారు, ముందే చెప్పాను, మీరనుకున్న మార్గం పూలబాటలాగా ఉండదని. చాలా రకాలుగా చాలామందిని మీరు ఎదుర్కోవాలన్నది మీకు తెలుసు. ఈ ప్రతిఘటనకి చాలా శక్తి, ధైర్యం ఉండాలి. అవి లేకనే చాలామంది ఆడవాళ్ళు భర్తల ఆగడాలు సహించి పడుంటున్నారు. మీకు ఆ శక్తి, అధైర్యం, నిర్భరం ఉందనుకునే గడప దాటి బయటకి వచ్చారు. వచ్చాక ఇలా బెంబేలు పడిపోతే ఏం లాభం? ముందు ఇంటికి వెళ్ళి అంతా చెప్పండి మీ వాళ్ళకి. ఆ మనిషితో ఇంకా కలిసి బతకడం అసంభవం అని. నాకేదో దారి దొరికే వరకు ఆదుకోండి అని
అభ్యర్థించి బతకడానికి ఏదో దారి దొరక్కపోదు. మీరు చదువుకున్నవారు, ఏ ఉద్యోగమూ దొరక్కపోదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగితే పరిస్థితులు తేలికవుతాయి. అప్పటి వరకు మీరు ధైర్యంగా అన్నీ ఎదుర్కోవాలి. ఇవన్నీ మీరు చేయలేనని అనుకుంటే మీ పెద్దలు రాజీ కుదిరిస్తే ఒప్పుకోండి. ఊహు, అది మాత్రం చెయ్యను. రాజీ పడి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా ఆయన మరింత విజృంభిస్తారు. చచ్చినట్టు వచ్చాక ఇంకా హీనంగా చూస్తారు. అది మాత్రం చెయ్యను. ఏమైనా మళ్ళీ ఆయనతో కాపురం చేసే ప్రసక్తే లేదు. అయితే ఇంకా ఎందుకు ఈ విషయం ఆలోచిస్తున్నారు? జరగబోయేది కాలానికి వదిలేయండి. ఎంత కాదనుకున్నా కన్న కూతురిని ఏ ఆధారం లేకుండా రోడ్డు మీదికి గెంటారు కదా మీ వాళ్ళు. అన్ని చెప్పి ఉద్యోగం చూసుకుంటాను. ఉద్యోగం దొరికే వరకు ఉంటానని చెప్పు. మీరేమిటి అంతలా డీలా పడిపోతున్నారప్పుడే? గంట క్రితం ఉన్న నిజం లేదిప్పుడు మీలో. కమాన్ చీరప్. భర్త ఇంటి నుంచి వస్తే ప్రపంచమే అంతా అయిపోయినంత దిగులు పడిపోతున్నారెందుకు? రాజేష్ ఆమెకు ధైర్యం చెప్తూ ఉత్సాహపరిచాడు. అర్చన నవ్వి చెమ్మగిల్లిన కళ్ళు కొంగుతో ఒత్తుకుంది. మీరే లేకపోతే, మీరిలా ధైర్యం చెప్పకపోతే నేనేమయ్యేదాన్నో గదా అంది. ఏమీ అవరు. నేను లేకపోతే ఇంకెవరెవరో ఆశ్రయం ఇచ్చేవారు, ఆదుకొనేవారు. ప్రపంచం ఇంకా గొడ్డుపోలేదు. మనుషుల్లో ఇంకా మానవత్వం పూర్తిగా అడుగంటుకోలేదు. తేలిగ్గా నవ్వాడు రాజేష్ చేతి నానుకొని. 11 అయింది. నేను వెళ్ళి క్యారియర్ తీసుకొస్తాను. మీరు కాసేపు పడుకుంటే పడుకోండి. రాత్రంతా నిద్ర లేదు కదూ. నా టికెట్టు బుక్ చేయరా? సేమ్ డేకైతే రిజర్వేషన్ టికెట్ ఇవ్వరు. కాస్త ముందుగా వెళ్ళి టికెట్ కొని బర్త్ కోసం ప్రయత్నించాల్సిందే ఎవరినో పట్టుకొని. రష్ సీజన్ కాదు గనక దొరకొచ్చులేండి. రాజేష్ క్యారేజ్ పట్టుకొని స్కూటర్ తాళాలు తీసుకుని వెళ్ళాడు. రాత్రి నిద్రలేక జరిగిన ఒక్కొక్క సంఘటన ఆమె మనసు మీద దెబ్బతీయడంతో శారీరకంగా మానసికంగా అలసిపోయిన అర్చనకి ఓపిక లేనట్టు నిస్రానగా పక్క మీద వాలిపోయింది. అర్చనగారు, మీరేం అనుకోకపోతే ఒక్క విషయం అడగనా? భోజనం చేసి ఇద్దరు విశ్రాంతిగా డ్రాయింగ్ రూంలో కూర్చున్నాక రాజేష్ సందేహిస్తూ అడిగాడు. అడగండి. సందేహం ఎందుకు? మీ దగ్గర నాకు దాచడానికి ఏమీ లేదు. మీ సందేహం ఏమిటో నాకర్థమైందిలేండి. అర్చన నిర్లిప్తంగా నవ్వుతూ అంది. అసలు మీకు మీ వారికి ఎందుకు పడలేదు? ముందు నుంచి ఉందా? ఆయన మిమ్మల్ని సరిగ్గా చూడలేదా? అసలిది మీ పర్సనల్ మ్యాటర్ అనుకోండి. కానీ అనుకోకుండా నేను మీ గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యాను. అసలెందుకిలా జరిగిందా అన్న ఆరాటం అనుకోండి, కుతూహలం అనుకోండి. ఇలా నన్ను నిలవనీయడం లేదు ఫ్రాంక్గా అడిగాడు. అర్చన నిట్టూర్చుంది చిన్నగా. రాజేష్ గారు, మనవాళ్ళనే పూజ కొద్ది పురుషుడు అనే సామెతలో ఎంత నిజం ఉందో ఇప్పుడు నాకర్థమైంది. అన్నీ ఉండి అనుభవం లేకపోవడం అంటే ఏమిటో నన్ను చూస్తే తెలుస్తుంది ఎవరికైనా రాజేష్ గారు. అయిన వారింట పుట్టి కలవారింట మెట్టి 4-5 వేలు తెచ్చుకునే భర్త లభించడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే అవుతుంది. అంతవరకు నేను అదృష్టవంతురాల్నే. అయితే అన్నింటిని మించని ఐశ్వర్యం భర్త అనురాగం పొందడం, అన్నింటిని మించిన అదృష్టం భార్యాభర్తల మనసులు కలవడం. తనువులు కాదు, ఏకం కావాల్సింది. మాట మనసు అన్నది అనుభవంలోకి వచ్చాక అర్థమైంది. అందరి ఆడపిల్లలాగా కన్నెగా ఉండగా కలలు కన్నాను. కట్టుకున్నవాడు అలరిస్తాడు, మురిపిస్తాడు అని మురిశాను. నా అందం రోడ్డున పోయేవారిని ఒక్క క్షణం నిలబెట్టే అంతటిదని చిన్నప్పటి నుంచి అందరూ అనేవారు. అనుకోవడం విన్నాక పెద్దయ్యాక నా అందం ఎందరో పురుష హృదయాలని కల్లోలపరుస్తుంది. కాలేజీలో చూసి గర్వపడ్డాను. ఈ అందాన్ని ఆరాధించే పురుషుడు వస్తాడని, నా అందానికి నీరజనాలు పట్టి నన్ను అందలం ఎక్కించి ప్రేమాభిమానాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడని కలలు కన్నాను. ఆ ఊహల ఉయ్యాల ఇంత దారుణంగా పట్టికొట్టి నన్ను కింద పడేస్తుందన్నది ఆనాడు ఏనాడు అనుకోలేదు నేను. మీరు చాలా భావావేశంగా మాట్లాడుతున్నారు. ఎమోషన్కి తోడు మంచి ఎక్స్ప్రెషన్ కూడా ఉంది మీకు. రచయిత్రిగా రాణిస్తారు రాస్తే. ఆమె భావావేశం గుర్తించి ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు రాజేష్ చిలిపిగా నవ్వి. అర్చన కొద్దిగా సిగ్గుపడి, భావావేశమో ఏం ఆవేశమో నాకు తెలియదు గాని జీవితం నన్ను వంచింది రాజేష్ గారు. అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి వడ్డించిన విస్తరిని నోటి ముందు నుంచి లాగేసింది. ఏ అనుభూతులకి అనుభవాలకి నోచుకోకుండానే 3 ఏళ్ల వైవాహిక జీవితం ముగిసిపోయింది. ఆమె గొంతు వణికింది. కంటిలో నీటి పొర కదిలింది. అందరూ పొగిడిన నా అందమే నాకు శత్రువవుతుందని ఏనాడూ అనుకోలేదు నేను.
భార్య రూపవతి. శత్రు అన్న సామెత నా పట్ల నిజం చేశాడు నా భర్త. మీరూరికే అలా బాధపడి మాట్లాడే మాటలైతే అసలు ఏం చెప్పవద్దండి. మీరు చాలా అప్సెట్ అవుతున్నారు. మీ మానిన పాత గాయాలు గెలికినట్టయింది నేను అనవసరంగా. ఈ గాయాలసలు మానితే గదా మీరు రేపుతున్నారన్న ప్రశ్న. చెప్పనివ్వండి నన్ను. ఇన్నాళ్ళు నా భర్త ఇలాంటి వాడని కన్నవాళ్ళకి కూడా చెప్పుకోవడానికి బిడియపడ్డాను. నా గుండెల్లో బరువు, బాధ చెప్పుకుంటే తేలిక అవుతుందేమో. చెప్పాక కనీసం మీరైనా సానుభూతితో అర్థం చేసుకుంటారేమో రాజేష్ గారు. అయినింట పుట్టాను. నాన్నగారు డాక్టరు. 2 చేతుల్లా కాకపోయినా బాగానే అర్జిస్తున్నారు. అన్న, నేను, నా తర్వాత చెల్లి, మొత్తం ముగ్గురం. అమ్మ కూడా చదువుకుంది. ఆ రోజుల్లోనే BA పాస్ అయింది. చదువు, సంస్కారం, ఆప్యాయతలు, అనురాగాల మధ్య అష్టైశ్వర్యాలు లేకపోయినా అడిగింది లేదనకుండా అపురూపంగానే పెరిగాను నేను. MA చదివాను. మా నాన్నగారు పచ్చని పసిమి, మేనత్త పోలికలు, నాన్నగారి రంగుతో చిన్నప్పటి నుంచి అర్చన అందగత్తె అన్నమాట చూసిన అందరి నోట విన్నాను నేను. నా అందాల రాశి అని నాన్నగారు ముద్దులాడటం, మీదిష్టే తగులుతుంది దానికి అని అమ్మ మురిపంగా చూస్తూ మందలించడం, చూసిన ప్రతి అబ్బాయి నోరు తెరుచుకుని నిలబడిపోతే అదొక గర్వం, ఆనందం ఉండేవి. గంటల తరబడి అద్దంలో చూసుకుని మురిసేదాన్ని. అందానికి అలంకారం కూడా తోడు చేసుకొని ఈ ప్రపంచాన్నే జయించగలను నా అందంతో అన్న గర్వంతో పొంగిపోయేదాన్ని నేను. టీనేజ్ గర్ల్స్ మనస్తత్వంతో బంగారు కలలు కనే వయసది. ఆ అందంతో ప్రపంచాన్ని కాదు కదా, కట్టుకున్న భర్తని కూడా జయించలేకపోతానని ఆనాడు అనుకోలేదు నేను. ఈయన తండ్రి డాక్టరు, నాన్నగారి స్నేహితుడు. తల్లి డాక్టరే. చదువు, సంస్కారం ఉన్నవాళ్ళు. కావాలని ఇంటికి వచ్చి మరీ నన్ను కోడలుగా చేసుకుంటానన్న వాళ్ళ సహృదయానికి, సంస్కారానికి మా వాళ్ళంతా సంతోషించారు. అబ్బాయి ఎంటెక్ చదివి MBA కూడా చేసి 4000 జీతంలో వోల్టాస్ కంపెనీలో చేస్తున్నాడు. ఒకడే కొడుకు, ఒక కూతురు. ఇల్లు కాక ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. అమ్మాయి అదృష్టం, వాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం అని పొంగిపోయారు అందరూ. పెళ్లి చూపులయ్యాయి. అంతవరకు ఏదో ఊహించని నేను అతన్ని చూడగానే డిసప్పాయింట్ అయ్యాను. అందం అట్నుంచి మొహంలో ప్రసన్నత, సౌమ్యత కనబడలేదు. తల్లి తండ్రి ఎంతో మంచివాళ్ళు. సరదాగా జోక్స్ వేస్తూ నన్ను పలకరించుతూ అభిమానంగా చూపించారు నన్ను. అందరి మాటలు వింటూ అడిగిన దానికి జవాబిస్తూ కూర్చున్నాడు తప్ప తనంతట తానుగా పలకరించడం, నవ్వుతూ మాట్లాడకపోవడం చూసి అతని సీరియస్ టైప్ అనిపించి నిరుత్సాహపడ్డాను. వాళ్ళు వెళ్ళగానే అమ్మా నాన్న అడిగితే అబ్బాయి నాకు నచ్చలేదన్నాను. సీరియస్గా ఉన్నాడన్నాను. చాలే, 1 గంటలోనే అన్నీ తెలిసిపోయాయా నీకు? కానీ రిజర్వ్డ్గా ఉంటారు కొందరు కొత్త వాళ్ళ దగ్గర. అంత మాత్రానికే నచ్చలేదనడం ఏమిటి? అంత నీలాగే వాగుడుకాయలుంటారా? పెళ్ళయ్యాక మార్చుకుందువు గానిలే అమ్మ తేలిగ్గా అంది. జానకి, నిజానికి అబ్బాయి అందం విషయంలో అమ్మాయికి సరిపోడనుకో. కానీ మిగతావన్నీ బాగున్నాయి. చాలా మంచి చదువు, ఉద్యోగం, ఆస్తిపాస్తులు, అన్నిటికంటే తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మంచిది, చదువు, సంస్కారం ఉన్నవాళ్ళు. అన్ని కుదరాలంటే కష్టం అమ్మ అర్చన. నాన్నగారు నచ్చజెప్పబోయారు. మగాడికి అందం కాదు కావాల్సింది, కట్టుకున్న దాన్ని పోషించి ఆదరించేవాడైతే చాలు. అందంగా ఉండి చేతకాని చవట దొరకడం కంటే చదువు, సంపాదన ఉన్నవాడే నయం కదా అమ్మ వాదన. ఆలోచించమ్మా అర్చన. బలవంతంగా నిన్నేం కట్టబెట్టలేం. కానీ అన్నీ ఉన్నవాడు దొరకడం, అందులో అందం అన్న క్వాలిఫికేషన్ ఉన్నవాడు మనకి దొరకడం కష్టమమ్మా. కావాలన్నప్పుడల్లా మనకు కావాల్సినట్టు దొరకదు. తొందరేం లేదులే, ఆలోచించుకో అన్నారు నాన్న. దాని మొహం ఆలోచించేదేమిటండి? అంత మంచి వాళ్ళు దమ్మిడి కట్నం అక్కర్లేదు. పిల్లే అక్షరలక్షలని మన గుమ్మం ముందుకు వచ్చిన వాళ్ళని వదులుకుంటే రేపు విచారించాలి. అర్చన అందం మనసుకి గాని శరీరానికి కాదు. మంచి మనసుంటే ఆడది అదృష్టవంతురాలవుతుంది. చదువు, మంచి హోదా మగాడికి అందాన్నిస్తుంది. అమ్మ సర్దింపు. 2 రోజులు అందరూ మాటలతో నన్ను మభ్యపెట్టేశారు. నిజమే కాబోలు. ఈ సంబంధం వదులుకుంటే రేపింత మాత్రం సంబంధం దొరక్కపోతే 4000 జీతం, మంచి మోడ్రన్ ఇల్లు, మోడ్రన్ అవుట్లుక్ ఉన్న అత్తమామలు, ఢిల్లీ కాపురం, కారు, హోదా, ఇవన్నీ ఒకవైపు త్రాసులో వేస్తే అందం ఒకటి రెండో వైపు తేలిపోతుంది.
అతని లుక్స్ కంటే కూడా అతని రిజర్వ్డ్నెస్ నన్ను సందిగ్ధంలో పడేసింది. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అన్న బిడియం నన్ను గట్టిగా చెప్పనీయలేదు. అమ్మ అన్నట్టు పెళ్ళయ్యాక అతన్ని మార్చుకోవడం నా చేతిలో పని అనుకున్నాను. అందరి అభిప్రాయాలకి తల ఒగ్గి, కానీ అతన్ని అంచనా వేయడంలో నేను ఎంత పొరపాటు పడ్డానో తెలిసేసరికి చేతులు కాలాయి. ఏం, ఆయన మీతో సరిగ్గా లేరా? మొదట్లో కూడా సరిగ్గా ఉండేవారు కాదు. ముందు నుంచి ఇంతేనా ఆయన? మధ్యలోనే ఆరాటంగా ప్రశ్నలు వేశాడు రాజేష్. ముందు నుంచేనా? మొదటి రాత్రి నుంచే ఆయన సరిగ్గా లేరు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్ అన్నది ముందు రాత్రే అర్థమైంది నాకు. కొత్త భార్యతో మాట్లాడడానికి మాటలు కరువవుతాయా? సిగ్గు విడిచి చెప్తున్నాను రాజేష్ గారు. నేను పుస్తకాలలో చదివి, సినిమాల్లో చూసి ఫస్ట్ నైట్ అంటే ఏదేదో ఊహించాను. అంటే డ్యూయట్లు పాడతామని, చెట్టాపట్టాలేసుకుని చందమామని చూసి మురిసిపోతామని కాదు గాని, నా భర్త నా అందానికి దాసుడై నన్ను తన ప్రేమానురాగాలతో ముంచెత్తుతాడని మాత్రం ఆశించాను. అది అత్యాశ ఏమో నాకు తెలియదు. ఎందుకంటే అది మామూలు ఆడవాళ్ళని సైతం కొత్తలో భర్తలు పొగిడి, ప్రశంసించి వశపరుచుకోవడానికి ప్రయత్నిస్తారని విన్నాను, చదివాను. అసలు అలాంటి ఆరాటమే నాకు ఆయనతో కనబడలేదు. ఆయన మొదటి రాత్రి మాట్లాడిన మాటలేంటో తెలుసా? నీవు అందమైన దానివని నీకు చాలా గర్వం అనుకుంటాను. ఏం? ఆయన వక్రంగా నవ్వుతూ అడిగిన ఆ ప్రశ్నకి తెల్లబోయాను. పెళ్ళై ఒక్కరోజు కూడా అవలేదు. కొత్త పెళ్లి కూతుర్ని, నా గర్వం సంగతి ఆయనకి ఏం తెలిసిపోయినదో ననిపించి ఒళ్ళు మండింది నాకు. ఆయన మనసులో హేళన గమనించేసరికి మనసు చివుక్కుమంది. ఆ ప్రశ్నే ఇంకో రకంగా, సామాన్యంగా నన్ను మురిపించి మరిపించే రీతిలో అడగచ్చా? కాస్త సరసం తెలిసిన మగాడైతే ఆయన అడిగిన తీరుకి నాకు తెలియకుండానే నా మనసు నొచ్చుకుంది కాబోలు. ఆయనకి తగినట్టే హేళనగా జవాబిచ్చింది నా నోరు. అందం ఉన్న చోట గర్వం ఉన్నట్టే ఉంటుంది. అందం లేని చోట గర్వానికి తావేది అన్నాను నేను నవ్వి. ఆ మాటలో నాకందం ఉందని, ఆయనకి లేదని నేనన్నానన్న అర్థం తట్టింది కాబోలు. మొహం మాడింది. మరి నాకంటే అందమైన వాడిని చేసుకోకుండా నన్నెందుకు చేసుకున్నావు? అంత అందమున్నదానివి నా ఉద్యోగం చూసి, డబ్బు చూసి చేసుకున్నావా? హేళన, కటువు ఆ మాటల్లో ఏమిటది? మొదటి రాత్రి ఆయన ఈ ధోరణి ఏమిటి అనిపించింది నాకు. నేను మీ లోపం చూసి చేసుకున్నానో, నాలో మీరేం చూసి చేసుకున్నారు? ఇప్పుడు పోస్ట్ మార్టంలు అవసరమంటారా? ఎందుకు చేసుకున్నాం. ఇప్పుడింకా ఆ ప్రశ్నలు అనవసరం. నేను కటువుగానే అన్నా. దాంతో ఆయన మొహం గంటు పెట్టుకున్నాడు. ఇంతకంటే మీకు నాతో మాట్లాడవలసిందేం లేదంటే గుడ్ నైట్, ఇక పడుకుందాం అన్నాను నిర్భరంగా చూస్తూ. దాంతో ఆయన మొహం మరింత ముడుచుకున్నాడు. కానీ అంతలోనే తేరుకొని అదోలా నవ్వుతూ, పర్వాలేదు, గడుసుదానివే, ఏమిటో అనుకున్నాను, డమ్ అనుకున్నాను అంటూ దగ్గరికి జరిగి భుజం మీద చేయి వేశాడు. ఈ మాటలకి ముందు ఆయన ఆ పని చేసుంటే, గదిలోకి రాగానే ప్రేమగా చెయ్యి వేసి ఉంటే పలకరించేదాన్నేమో. ఈ మాటలంటూ ఆయన మొహంలో కనబడిన హేళన, వ్యంగ్యం, వెటకారం, అదో రకం క్రూడెడ్ నవ్వు చూశాక ఆ స్పర్శ నాకు ఏ అనుభూతినివ్వకపోగా ఏదో వెగటనిపించింది. ఆయన మొహం దగ్గరగా చూస్తుంటే ఆ కళ్ళు, అతని కళ్ళల్లో తీక్షణత, గద్ద కళ్ళని గుర్తు చేసింది. దూరం నుంచి చూసినప్పుడు కనబడని ఆ లావు పెదాలు మరింత లావుగా, నల్లగా కనిపించాయి. ఆ నవ్వులో కుటీలత్వం కనిపించి ముడుచుకుపోయాను ఆ స్పర్శకి. ఆయన దగ్గరికి లాక్కుంటుంటే ఏదో ఉక్కిరిబిక్కిరైపోయాను. నిన్ను చూస్తుంటే ఇలా నలిపేయాలని ఉంది అంటూ మోటుగా మొరటుగా, నిజంగా సుకుమారమైన నన్ను చేతుల్లో నిర్దాక్షణీయంగా నలిపేసినట్టే నలిపేశారు. అది ఆయనకి తెలిసిన శృంగారం. నేనూహించినది, కోరినది వేరు. ఇంత సుకుమారంగా ముట్టుకుంటే నలిగిపోతానేమో నన్నట్టు, నిన్ను ఎలా అర్చన, ఇలా దూరం నుంచి నీ అందం చూస్తూ ఎలా ఊరుకోకుండా అలా అని నిన్ను నలిపి, అబ్బే, నేను సహించలేను. నీ ఈ అందం, నీ సౌకుమార్యం నా సొంతం అంటే నాకింక నమ్మకం కలగడం లేదు అర్చన అంటూ నా ఒడిలో పడుకుని కళ్ళల్లోకి చూస్తే ఆ ప్రేమకి, అనురాగానికి కరిగిపోయి నేనే అతని కౌగిల్లో కరిగిపోవాలనుకున్నాను. నా అందాన్ని ఆరాధించే మొగాడికి సర్వం అర్పించుకుని బానిసయ్యేదాన్ని. ఇప్పుడు ఆయన చేతిలో ఊపిరందక గింజుకుంటూ ఆ కౌగిలి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఏ వంకతో కట్టుకున్న భర్తని వదలాలో అర్థం కాని దుస్థితిలో పడ్డాను ఆ రాత్రి. ఒక్క మాట,
ఒక్క చూపుతో మనిషిని వశపరుచుకొని కట్టిపడేసుకోవచ్చని కొందరు మూర్ఖులకి తెలియదు. ఆ మూర్ఖులలో నా మొగుడొకడు. ఆయన సరసం పూర్తయ్యాక సిగరెట్ వెలిగించుకొని పడుకొని పొగ వదులుతూ మళ్ళీ మొదలుపెట్టారు. నీకు కాలేజీలో బాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారా? ఉండే ఉంటారులే. మామూలుగా ఉండే అమ్మాయిల చుట్టూతానే తిరుగుతారు అబ్బాయిలు. మరింకాస్త ఎర్రగా ఉంటే అబ్బాయిలు వెంటపడకుండా ఉంటారా? ఉండేవారు బోలెడు మంది. తిరస్కరంగా అన్నాను, కావాలని ఉడికించాలని. ఉత్తరాలు అవి రాసేవారా? నిన్ను పెళ్లి చేసుకుంటామని ఎవరు రాలేదా? లవ్ అఫైర్స్. ఉన్నమాటే అడుగుతున్నాన్లే. అలా కోపంగా చూస్తే నాకేం భయమేమిటి? చాలా హాస్యంగా అంటున్నట్టు వెటకారంగా అంటున్న ఆయన మాటలు చూస్తుంటే ఈడ్చి మొహం మీద కొట్టి గదిలోంచి పోవాలనిపించింది. ఎంత నిగ్రహించుకున్నానో ఆ దేవుడికే తెలుసు ఆ రోజు. లవ్ అఫైర్లన్నీ మ్యారేజ్ల కింద మారుతాయా? ఏదో సరదా అన్నాను నేను హాస్యంగా అన్నట్టు. ఒక ఉదుటున లేచిపోయారు. ఏమిటి, లవ్ అఫైర్లుండేవా? ఎంతమందితో? ఛీ, సిగ్గు లేకుండా అదో సరదా అని చెప్తున్నావా? ప్రతి వెధవతో తిరిగి ఆఖరికి నన్నో వెధవని చేసి నా ఉద్యోగం అది చూసి నన్ను పెళ్లాడావన్నమాట. ఇంకా ఏదో సరదాగా అడుగుతున్నాను నేను. నా ఎదుటే ఇలా తెగేసి చెప్తున్నావు? ఛీ, ఏంది? మీరు మంచి వాళ్ళని మా వాళ్ళంటుంటే ఒప్పుకున్నాను. నీ వరుస చూస్తే నాకు ముందు నుంచి అనుమానమే వచ్చింది. చాలా తీక్షణంగా అన్నారు. ఏమనుమానం వచ్చింది నన్ను చూస్తే? కోపం ముంచుకు వచ్చిన శాంతంగానే అడిగాను. నీలాంటి అందమైన ఆడదాన్ని నమ్మకూడదని. బెల్లం చుట్టూ చీమల్లా మగాళ్ళు నీ చుట్టూ తిరిగితే నీవు చాలా గర్వంగా గొప్పగా అందరితో తిరిగి ఉంటావు కదా? కసిగా అన్నాడు.